సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా ఓమై కడవలే, డ్రాగన్ ఫేమ్ అశ్విన్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ధర్మన్. కమల్ హాసన్, రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మిస్తున్న ఈ మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ కి సంబంధించిన ఒక బిగ్గెస్ట్ అప్డేట్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఈ సినిమాలో రజనీకాంత్ కు అల్లుడి పాత్రలో నటించేందుకు టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమిళంతో పాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఈ సినిమాపై మైండ్ బ్లోయింగ్ హైప్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మేకర్స్ రామ్ ను ఈ పవర్ఫుల్ రోల్ కోసం ఎంపిక చేశారట. కాగా ఈ సినిమాలో రజనీ భార్యగా సిమ్రన్ నటిస్తుండగా, కూతురిగా యంగ్ బ్యూటీ రాశి ఖన్నా నటిస్తోంది. రాశీకి జోడీగా మామ రజనీకి అల్లుడిగా రామ్ కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఉన్న క్రేజ్ కి రామ్ పోతినేని ఎంట్రీ తోడైతే సౌత్ ఇండియా వ్యాప్తంగా సినిమా బిజినెస్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రెండో షెడ్యూల్ చెన్నైలో శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు అశ్విన్ మరిముత్తు ఈ చిత్రాన్ని వినూత్నమైన కాన్సెప్ట్ తో హై వోల్టేజ్ డ్రామాగా మలుస్తున్నారని సమాచారం. రజనీకాంత్ సరసన సిమ్రాన్, రాశి ఖన్నా నటిస్తుండగా అనిరుద్ రవిచందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. త్వరలోనే రామ్ పోతినేని రోల్ పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ దసరాకు కాలీవుడ్ లో బాక్సాఫీస్ పోరు రసవత్తరంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ధనుష్ హీరోగా, రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓం సినిమాను అక్టోబర్ 16న విడుదల చేయనున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషిస్తుండగా, సాయి పల్లవి, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే అనూహ్యంగా రేసులోకి రజనీకాంత్ జైలర్ 2 వచ్చి చేరింది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం జైలర్ కు సీక్వెల్ గా రూపొందుతోంది. భారీ అంచనాలు ఉన్న ఈ పాన్ ఇండియా సినిమాను అక్టోబర్ 15న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో అక్టోబర్ 15న జైలర్ 2, అక్టోబర్ 16న ఓం విడుదలైతే బాక్సాఫీస్ వద్ద మాజీ మామ రజనీకాంత్, మాజీ అల్లుడు ధనుష్ సినిమాలు కేవలం ఒక్కరోజు తేడాతో పోటీ పడినట్లవుతుంది. దీంతో కాలీవుడ్ లో ఈ క్లాష్ హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ సినిమా అదే సమయంలో విడుదల కానున్న విషయం తెలిసిన తర్వాత ధనుష్ ఓం ను దసరా రేసు నుంచి తప్పించాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అక్టోబర్ 16న కాకుండా దీపావళి సందర్భంగా ఓం ను విడుదల చేయాలని చిత్ర బృందం ఆలోచిస్తున్నట్లు కాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే ఓం విడుదల తేదీ మార్పుకు ఓటీటీ ఒప్పందం అడ్డంకిగా మారినట్లు మరో ప్రచారం జరుగుతోంది. ముందుగా కుదిరిన డీల్ కారణంగా దసరా రిలీజ్ కే కట్టుబడి ఉండాల్సిన పరిస్థితి ఉందని సమాచారం. ఒకవేళ ధనుష్ ఓం ను దసరా బరి నుంచి తప్పిస్తే రజనీకాంత్ జైలర్ 2కి సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే కేవలం ఒక్కరోజు వ్యవధిలో రిలీజ్ అయ్యే ఈ రెండు సినిమాలు కాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభావం చూపిస్తాయన్నది ఆసక్తికరంగా మారనుంది. టాలీవుడ్ లో సంక్రాంతి సీజన్ అంటేనే గుర్తొచ్చే సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావుపూడి ఈసారి బాక్సాఫీస్ వద్ద మరో భారీ మల్టీ స్టారర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కలయికలో తెరకెక్కుతున్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇప్పటి వరకు వెంకీ అనిల్ 5 మరియు NKRAR 2 అనే వర్కింగ్ టైటిల్స్ తో కొనసాగిన ఈ చిత్రానికి జనవరి 12 విడుదల అనే ఆసక్తికరమైన టైటిల్ ను ఖరారు చేశారు. దీనికి తోడు బావా బామ్మర్ది సౌజన్యంతో అనే క్యాచీ ట్యాగ్ లైన్ ను జతచేసి సినిమాలో వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ మధ్య నడిచే బావా బామ్మర్దుల సరదా అనుబంధాన్ని స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రమోషనల్ వీడియో ఆద్యంతం వినోదాత్మకంగా సాగింది. దిగ్గజ దర్శకుడు ఈవీవి సత్యనారాయణ రూపొందించిన క్లాసిక్ కామెడీ అప్పుల అప్పారావు సీన్తో ప్రారంభమైన ఈ వీడియోలో వెంకటేష్, కళ్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి నలుగురు కలిసి దర్శకుడు అనిల్ రావుపూడిని టైటిల్ ఏంటని ప్రశ్నిస్తారు. దానికి అనిల్ జనవరి 12 విడుదల అని సమాధానమివ్వగా, విడుదల తేదీ కాకుండా సినిమా పేరెంటని వారంతా కన్ఫ్యూజ్ కావడం, చివరికి అదే టైటిల్ అని రివీల్ చేయడం వంటి సన్నివేశాలతో వీడియోలో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ చక్కగా పండింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఈ చిత్రం 2027 జనవరి 12న గ్రాండ్ గా థియేటర్లలోకి రానుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనున్న RC-17 పై అంచనాలు భారీగా ఉన్నాయి.
పుష్ప సక్సెస్తో సుకుమార్ క్రేజ్ నెక్స్ట్ లెవెల్కి వెళ్లడం, పెద్దీతో బాక్సాఫీస్ను షేక్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్తో ఆయన సినిమా చేస్తుండడంతో ఈ కాంబినేషన్పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ మంచి బజ్ ఉంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై సోషల్ మీడియాలో పలువురు స్టార్ హీరోయిన్స్ పేర్లు జోరుగా ప్రచారమవుతున్నాయి. దురంధర్ సినిమాతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సారా అర్జున్ RC-17లో హీరోయిన్గా కనిపించనున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం సారా అర్జున్ను ఈ ప్రాజెక్టులో లీడ్ హీరోయిన్గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే రామ్ చరణ్ సారా అర్జున్ కాంబినేషన్ తెరపై ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొంది. అలాగే ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం లేడీ సూపర్ స్టార్ నయనతారాను మేకర్స్ సంప్రదించినట్లు కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సుకుమార్ ఇప్పటికే RC-17 స్క్రిప్ట్ ను పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో సినిమాను గ్రాండ్ గా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తన చేతి సర్జరీ నుంచి పూర్తిగా కోలుకొని ఫిట్నెస్ సాధించిన తర్వాత నవంబర్ 2026 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించే అవకాశాలున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని 2027 చివర్లో లేదా 2028 సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సింగర్ సాయి అభ్యంకర్ తన 6th ఇండిపెండెన్స్ సాంగ్ రాధీమా గురించి తాజాగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాధారణంగా తన పాటలతో యూత్ను ఆకట్టుకునే సాయి అభ్యంకర్ ఈసారి తన వ్యక్తిగత జీవితానికి దగ్గరగా ఉండే పాటతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఈ పాట టైటిల్ వెనుక ఉన్న కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఒక ఇంటర్వ్యూలో మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్ మాట్లాడుతూ రాధీమా పూర్తిగా ఓ బ్రేకప్ సాంగ్ అని వెల్లడించారు. ప్రేమ, బ్రేకప్, ఆ తర్వాత మిగిలే భావోద్వేగాలను ఈ పాటలో ప్రతిబింబించేలా రూపొందించినట్లు తెలిపారు. అందుకే ఈ పాట తనకు మరింత ప్రత్యేకమైనదని పేర్కొన్నారు. మ్యూజిక్ లవర్స్ను అలరించడంతో పాటు లవ్ బ్రేకప్ అయిన వారికి కూడా ఈ పాట కనెక్ట్ అవుతుందని చెప్పారు. అయితే ఈ పాటకు రాధీమా అనే పేరు పెట్టడం వెనుక అసలు కారణమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. సాయి అభ్యంకర్ తన మాజీ లవర్ పేరునే ఈ పాటకు టైటిల్గా పెట్టినట్లు వెల్లడించారు. దీంతో రాధీమా పాట కేవలం ఓ కల్పిత ప్రేమ కథ ఆధారంగా రూపొందింది కాదని, తన వ్యక్తిగత అనుభవాల నుంచి పుట్టిన పాటగా తెలుస్తోంది. తన పాస్ట్ లవ్ ను మ్యూజిక్ రూపంలో వ్యక్తం చేయడం ద్వారా సాయి అభ్యంకర్ ఈ పాటను మరింత వ్యక్తిగతంగా మార్చారు. ఒకవైపు బ్రేకప్ ఎమోషన్, మరోవైపు మాజీ లవర్ పేరును టైటిల్గా ఉపయోగించడం రాధీమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. ఇప్పటికే సాయి అభ్యంకర్ ఇండిపెండెంట్ మ్యూజిక్తో యూత్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే వరుస సినిమాలతోనూ ప్రేక్షకులను అలరిస్తూ కొత్త తరహా పాటలను అందిస్తూ తనకంటూ ప్రత్యేకమైన మ్యూజిక్ స్టైల్ను ఏర్పరచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తన లవ్ లైఫ్ నుంచి వచ్చిన రాధీమా పాటకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.